ఈ వ్లాగ్ వచ్చేసి మా సన్నీ బర్త్డే వ్లాగ్. ఈరోజు సన్నీ బర్త్డే కాబట్టి పిల్లల కోసం చాక్లెట్స్ అలాగే వాళ్ళ కోసం పెన్సిల్స్ కూడా తీసుకొచ్చి పంపించేసామన్నమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ అయిపోగొట్టేసి పక్కనే దీదీకి కేక్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సాయంత్రం కేక్ కట్ చేయడానికి దీదీతో పాటు నేను కూడా అక్కడ ఉండి హెల్ప్ చేసుకుంటూ ఇద్దరం కలిసి కేక్ చేసాము. దీదీ వచ్చేసి ఇక్కడ ఎగ్లెస్ కేక్ చేస్తున్నారు. ఎగ్ తినని వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఎక్కువగా నాన్ వెజ్ తినని వాళ్ళు, అందుకోసం అని చెప్పేసి ఎగ్లెస్ కేక్ ఆర్డర్ చేసాము. దీంట్లో మైదా పిండి అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అలాగే కొద్దిగా మిల్క్ పౌడర్ మరి కోకో పౌడర్, చాక్లెట్ కేక్ అనమాట మేము ఆర్డర్ ఇచ్చింది. వేసేసిన తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి జల్లించుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను కూడా చేస్తాను, బట్ బ్రెడ్ వరకే చేసి ఇంట్లో పెడతాను పిల్లలకి. ఇలా విప్పింగ్ క్రీమ్తో అయితే ఎప్పుడు చేయలేదు నేను, సో అందుకే దీదీకి ఆర్డర్ ఇచ్చాము. ఆ పిండిని మొత్తాన్ని తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న పాలలోకి తీసి ఇది మిక్స్ చేసుకొని కేక్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇక నేను కూడా హెల్ప్ చేస్తున్నాను దీదీకి. నేను ఇక్కడ ఒక ఫోక్తో కలుపుతున్నాను పిండిని మొత్తాన్ని. ఈ బ్యాటర్ అనేది థిక్గా అయిపోతే దాంట్లో కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటే మంచిగా వచ్చేస్తుంది. అలా అని చెప్పేసి ఎక్కువ పోసుకున్నా కానీ కేక్ సరిగ్గా బేక్ అవ్వదు, అలా అని తక్కువ పోసుకున్నా కానీ కేక్ మనకి సాఫ్ట్గా రాదు. అందుకని చెప్పేసి ఇక్కడ కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ మిక్స్ చేస్తున్నాను. పిండి కలిపేది నేను కాబట్టి నేనే కేక్ చేశాను అనుకోకండి. మొత్తం పిండి అది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది దీదీ తీసుకుంది, కాకపోతే దీన్ని మిక్స్ మాత్రం నేను చేస్తున్నాను అంతే. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కేక్ చేసుకునే బౌల్లోకి ఈ కేక్ బ్యాటర్ అంతా తీసుకొని ఈవెన్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసాను మేము. ఈ కేక్ రెడీ అవ్వడానికి మనకి 40-45 మినిట్స్ పడుతుంది అని చెప్పేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మా ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు సన్నీ బర్త్డే స్పెషల్గా అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసామన్నమాట ఫస్ట్ టైము. అలాగే నెక్స్ట్ మన పని ఫుడ్ ప్రిపేర్ చేయడం కాబట్టి నేను దానికోసం ఇక్కడ మటర్ మొత్తాన్ని హోల్డ్ చేస్తున్నాను. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి నేను వాళ్ళకి 3 o'clock రమ్మని చెప్పాను. మటర్ కొంచెమే ఉంది కాబట్టి నేను ఒక్కదాన్నే ఒలిచేస్తున్నాను అనమాట. మటర్ ఒలుస్తున్నాను, కాకపోతే వంట చేసేటప్పుడు మాత్రం వీడియో తీయలేదు నేను, వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి. అప్పుడే సాయంత్రం అయిపోయింది, మనం ఆర్డర్ చేసిన కేక్ కూడా వచ్చేసింది. కేక్ డెకరేట్ చేసేటప్పుడు మాత్రం నేను వెళ్ళలేదు, మన గెస్ట్లు కూడా వచ్చేసారనమాట. సన్నీ గిఫ్ట్లన్నీ ఇచ్చేస్తున్నారు. ఆ అబ్బాయి వచ్చేసి మన తెలుగు అబ్బాయి, పక్కనే ఉన్నది తనతో పాటు ఎప్పుడు ఉండే భయ్యా. గిఫ్ట్లన్నీ వచ్చేసినాయి అనమాట. ఫుల్ హ్యాపీ మా పిల్లలు అయితే. వీళ్ళంతా వచ్చేసి మా గెస్ట్లు. ఇప్పుడు ఇక్కడ మా వాళ్ళందరూ కిచెన్లో పూరీలు చేస్తున్నారనమాట ఫుడ్ కోసం. అలాగే ఇక్కడ మాకు హైదరాబాద్ నుంచి పూతరేకులు వచ్చాయన్నమాట. పూతరేకులు బ్యాగ్ నాకు ఇచ్చేసి వెళ్తున్నాడు రిటర్న్ తను. కేక్ కటింగ్ అయిపోయింది, అందరం తినేసి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇలా అందరం కలిసి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం మేము. ఇక్కడ కూర్చున్న దీదీ వాళ్ళందరూ వంటలు చేసేటప్పుడు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ చెప్పాలంటే అసలు నేను వంట కొంచెం కూడా ముట్టుకోలేదు, అసలు టచ్ కూడా చేయలేదు, మొత్తం వాళ్ళే చేశారనమాట వంటలు. దీదీ వాళ్ళకి అందరికీ ఒక థ్యాంక్స్. అలాగే మీరు వెళ్ళే ముందు మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.